ప్రజాప్రతినిధి న్యూస్కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బండారు మాట్లాడారు. వాడపల్లి దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీసేలా మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని ఖండించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే దుష్ప్రచారాలు మానాలని హితవు పలికారు. ఆలయ నిర్వహణలో చిన్న చిన్న లోటుపాట్లు సహజమని వాటిని తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని తెలిపారు. అలాగే ఆత్రేయపురం సంక్రాంతి ఉత్సవాలపై చేస్తున్న ఆరోపణ తగవని అన్నారు. ఈ సమావేశంలో వాడపల్లి దేవస్థాన చైర్మన్ ముదునూరి వెంకటరాజు, దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ చైర్మన్ నల్లసూరి చక్రధర్, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. ఏర్పడినటువంటి పాలక మండలికి ఆ రోజు ప్రమాణ స్వీకారానికి మీడియా మిత్రులందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయం చేసినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే ప్రమాణ స్వీకారం అయిన తర్వాత నేను పాలక మండలి సభ్యులందరూ కూర్చుని చిన్న అసలు ఏం జరుగుతుందని మీటింగ్ పెట్టుకోక డీసీ గారు మా అందరికీ కూడా ఫిబ్రవరి 6వ తారీఖున ఈ గుళ్ళో వచ్చే ఆదాయం ఖర్చు అన్నీ కూడా ఫిబ్రవరి 6వ తారీఖు పెట్టే మీటింగ్లో ఆయన మాకు అందరికీ చెప్పడం జరుగుతుంది. దాన్ని మీ అందరికీ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీరు అందరికీ కూడా మేము దాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మీకు అందరికీ తెలిసేది ఏంటంటే మీకు అందరికీ తెలిసింది ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చాక ఈ 16 నెలల నుంచి మన వాడపల్లి క్షేత్రంలో జరుగుతున్న అభివృద్ధి అందరూ కూడా ప్రతి భక్తులు కూడా ఇలా కళ్ళ ముందు కనిపిస్తుంది. స్థానిక మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి గారు నేను ఆయన ఉనికి కాపాడుకోవడానికి దేవుడి యొక్క వాడపల్లి దేవస్థానం ఒకటి ఆయన కనిపించింది. ఎందుకంటే మనకు అందరికీ తెలిసిన దానికి ఇంకా దేవుడితో పెట్టుకుని దేవుడితో చెలగాట వాడితే ఏమవుతుందనేది ఇంకా తెలియట్లేదు. అంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టడం తప్పులేదు, కానీ అసత్య ప్రచారం చేయడం అనేది చాలా దారుణం. ఎందుకంటే ముఖ్యంగా ఆయన నిన్న ఏమన్నాడంటే మీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చాక మొత్తం కూటమి అందరూ కూడా గుడిలో ఉన్నారన్నారు. 2019లో 150 మంది స్టాఫ్ ఉంటే ఆయన 5 సంవత్సరాల్లో 220 మందిని పెంచాడు. అంటే 130 మందిని ఆయన సొంత మనుషులు వేసుకోవడం జరిగింది. అదే మేము 16 నెలల్లోని కేవలం 70 మంది వేసాం. ఆయనే చెప్తున్నారు వేలాది లక్షలాది మంది భక్తులు వస్తారంటున్నారు. మరి లక్షలాది మంది భక్తులు వచ్చిన వాళ్ళు దానికి తగ్గట్టుగా మనం అందరికీ కూడా మనం సేవ చేయాలంటే స్టాఫ్ అవసరం. భక్తులుగా చూడాలి తప్ప భక్తులు సేవలుగా చూడలేం. కాబట్టి సేవకులు పెంచుకోవాలి. అది ఆయన ఆలోచించాలి. ఏదో నోటుకు వచ్చినట్టు ఆయన గాంభీర్యంగానే ఉన్నారని గాంభీర్యంగా మాట్లాడితే ఇది ఇక్కడ ఎందుకంటే ఇది ఒక దేవాలయం. మనకి తిరుపతి తర్వాత తిరుపతిగా అభివృద్ధి చెందుతుంది. ఆయన చేసిన డెవలప్మెంట్ చెప్పండి. ఆయన 5 సంవత్సరాల్లో ఈ వాడిపిల్లో ఆయన చేసిన డెవలప్మెంట్ ఏం చేయాలని రమ్మండి. మేము చెప్తాం మేము చేసిన 16 నెలలు అన్నీ కూడా మా దగ్గర అంతా కూడా రికార్డెడ్గా ఉంది. మరీ ముఖ్యంగా చెప్పేది జగ్గిరెడ్డి గారు మీరు ఒకటి తెలుసుకోవాలి. ఈ దేవాలయంలో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చాక సత్యానంద గారు వచ్చాక జరిగిన అభివృద్ధి ఇంచుమించుగా ఈ రోజుకి 15 కోట్ల రూపాయలు ఆల్రెడీ 16 నెలల్లో చేసాం. అదే మీరు 5 సంవత్సరాలు మీరు చేసిన డెవలప్మెంట్ ఎంత అంటే 14 కోట్ల రూపాయల వరకు. 5 సంవత్సరాల్లో 14 కోట్ల రూపాయలు మీరు వచ్చేస్తే 16 నెలల్లో సత్యానందరావు గారు 15 కోట్లు వచ్చేసారు. ఇప్పుడు 20 కోట్లతో అంటే మొన్న మినిస్టర్ గారు రావడం లేట్ అయ్యేది గురించి, లేకపోతే అది 12 కోట్లతో మళ్ళీ 54 రూమ్లు ఏం కట్టారు మీరు? ఎక్కడ వస్తుంది? ఏ భక్తులు వచ్చినా సరే మళ్ళీ గుడికి ఏ ఎమ్మెల్యే వచ్చినా మినిస్టర్ వచ్చినా లేదా ఇంకో నెంబర్ వచ్చినా ఎవడొచ్చినా సరే మళ్ళీ మీ రావులపల్లి సెంటర్ని అభివృద్ధి చేసుకోవడానికి ఏ రూమ్ కట్టకుండా మీ ఓడితో అక్కడ లాడ్జీలు కట్టించుకుని అక్కడ గెస్ట్ హౌస్ కొట్టి మీరు వ్యాపారం చేసుకున్నారు తప్ప మా సత్యానంద గారు ఎప్పుడు వ్యాపారం ఇచ్చారు నేను చూడలేదు. ఆయన వ్యాపారం ఇచ్చే చూడాలంటే మీ రావులపల్లి సెంటర్లో డెవలప్ అయ్యింది కదా, అలా ఆయన కూడా అన్ని ఆస్తులు రావులపల్లి సెంటర్లో కూడగట్టుకుని ఆయన వ్యాపారం చేసుకుంది. చెప్పండి సత్యానందం గారికి రావులపల్లి ఏమైనా అసెట్ ఉందా, ఏమైనా ఆస్తి ఉందా? మీ వ్యక్తిగత ఆస్తులు ఎన్ని ఉన్నాయో మేము చెప్తాం. ఎందుకంటే మీరు ప్రతిదీ మీరు చూడాలి, దైవభక్తిగా చూడండి. చైర్మన్ గారు మీరే అన్న దళిత చైర్మన్ వచ్చాను. దళిత చైర్మన్ నేనే దీంట్లో గుళ్ళో తీసుకుంటానికి లేదా గుళ్ళో మీద దొబ్బడానికి వెళ్ళదండి. గత సంవత్సరం నుంచి సత్యానంద గారు ఎన్డీఏ గవర్నమెంట్ రాగానే మనం గుడిని డెవలప్ చేయాలి, ఎలా చేయాలి అని ఒక బాధ్యత మా మీద పెట్టారు. కాబట్టి ఆయన మేము ప్రతిరోజు వచ్చి మేము దీనికి ఎలా ఆయన సారథ్యం ఎలా డెవలప్ చేయాలి. శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు కోనసీమ తిరుమల రోజు రోజుకి దినదన ప్రవర్తనం చెందుతూ భక్తుల యొక్క నమ్మకాన్ని చూడకొని దేవాలయ అభివృద్ధి శరవేగంతో అభివృద్ధి చెందుతుండడం, ఆ వెంకటేశ్వర స్వామి మనందరి చేత కూడా స్వామివారి యొక్క ఇక్కడ అభివృద్ధిని చేయించుకోవడం చాలా సంతోషంగాను ఆనందంగాను ఉంది. ఆ అభివృద్ధిలో అందరం కలిసిమెలిసి పనిచేస్తూ ఉన్నాం. దేవాలయం చాలా అభివృద్ధి చెందుతుంది. లక్షలాది మంది భక్తులు వస్తూ ఉన్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏ విధమైన సేవలు చేయాలనే మీద ఆలోచన చేస్తూ ఆ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అందరం కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాం.
దురదృష్టం ఏంటంటే కొంతమంది వ్యక్తులు ప్రత్యేకంగా స్వామివారికి వస్తున్న ఆదరణ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వస్తున్న తర్వాత చేస్తున్నటువంటి అభివృద్ధి, ఆలయ అభివృద్ధి చూసి వారలేక చూడలేక లేనిపోని ఆరోపణలు, బురద జల్లుడు కార్యక్రమాలు, వ్యక్తిగత కారణాలతోటి దేవాలయ ప్రతిష్టను దెబ్బతీసిన ప్రవర్తించడం మాత్రం చాలా దారుణం, చాలా బాధాకరం. ఒక బాధ్యతాయుతమైన పదవుల్లో వ్యవహరించిన వారికి కూడా కనీసం ఈ జ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఉంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే అలాగా అంత మేము దిగజారలేం, కానీ నోటికి వచ్చినట్టు పచ్చి అబద్ధాలు చెప్తూ ఉంటే అసలు ఏమిటి అనేది కూడా మాలాంటి వారికి కూడా. ఎందుకంటే నేను 8 సార్లు పోటీ చేసిన, 4వ ఎమ్మెల్యే. మరి ఒక మాజీ శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తి 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి మాట్లాడే విధానం చూస్తూ ఉంటే, ఒక ఆలయ ప్రతిష్ట కూడా దృష్టిలో పెట్టుకోకుండా ప్రవర్తిస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఒక్కసారి ఆలయ అభివృద్ధిని కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఇంచుమించుగా ఈనాడు ఈ ఆలయ అభివృద్ధి ఇక్కడ 43 కోట్ల రూపాయల పనులు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిందని చేపట్టడం జరుగుతూ ఉంది. 4 కోట్ల రూపాయల పనులు పూర్తి చేసాం. 14 కోట్ల దగ్గరగా చెప్తా ఉన్నాను. 14 కోట్ల రూపాయల పనులు జరుగుతూ ఉన్నాయి. 26 కోట్ల రూపాయల పనులు త్వరగా మొదలు పెడుతున్నాం. అన్ని శాంక్షన్లు అయి, టెండర్లు అయి మొదలు పెట్టబోతూ ఉన్నాం. ఈ విధంగా అభివృద్ధి అనేది, ఆలయ అభివృద్ధి ఏంటనేది దీన్ని బట్టే చూసుకోవచ్చు. గతంలో ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్టుగా 14 కోట్లు 15 కోట్లు వారు ఖర్చు పెట్టారు 5 ఏళ్ల కాలంలో. ఈ 16-17 నెలల కాలంలో 43 కోట్ల రూపాయల పనులు టేకప్ చేసే పరిస్థితి ఈనాడు ఇక్కడ జరుగుతూ ఉంది. ఆదాయం చూసుకుందాం. 2023 ఒక వారిగా లాస్ట్ ఇయర్ నేను తీసుకుంటాను, ఆ ప్రభుత్వం ఉన్న లాస్ట్ ఇయర్ తీసుకుంటాను. 23-24 సంవత్సరాల ఆదాయం చూసుకుంటే 28,88,056,783 రూపాయలు. ఖర్చు చూసుకుంటే 26,53,94,978 రూపాయలు ఖర్చు పెట్టారు. ఇది ఆ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు. ఆదాయానికి ఖర్చు చూసుకుంటే మిగిలిందల్లా 2,30,35,00,000 దగ్గర అంతే. అదే ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024-25లో వచ్చిన ఆదాయం 39,9,63,698 రూపాయలు. ఇది రికార్డ్ కావాలంటే కాగితాలు మీకు ఇస్తాం. ఖర్చులు 32,01,15,481, అంటే 7 కోట్ల రూపాయలు ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే నిల్వ రావడం జరిగింది. ఈ విధంగా ఆ టెంపుల్ యొక్క ఆదాయం. బ్యాంకు నిల్వలు చూసుకుంటే నేటికి ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు 5,48,66,404 రూపాయలు ఉంటే, నేటికి 19వ తారీఖు నాటికి 27,82,28,506 రూపాయలు. అది నా దృష్టికి రాలేదు, కానీ వారు చెప్పారు కాబట్టి నేను ఎంక్వైరీ చేస్తాను. దాని మీద అలాంటి ఏమైనా చర్యలు తీసుకుంటాను. ఇది ఏది జరిగినా నేను ఇందాక చెప్పాను, ప్రతి వ్యవస్థలోనూ రుసుకులు లోపాలు ఉంటాయి, చిన్న. అది వాస్తవానికి దగ్గరగా ఉన్నప్పుడు, అది ఒక దారిలో వెళ్తున్నప్పుడు అది ఒక రకంగా ఉంటుంది. ప్రత్యేకంగా కావాలని ఒక దోపిడీ విధానంలో ఏది జరిగినా అది తప్పే, ఏ వ్యవహారమైనా. ఇప్పుడు వ్యవస్థలో ఉన్న సిస్టంలో జరిగేదాన్ని తప్పు. ఎందుకంటే ఒక నాణానికి 2 వైపులు ఉంటుంది, అటు ఇటు. ఎవరంటే మీరు చెప్పారు, దాన్ని కూడా నేను కూడా ఏ విధంగా చర్యలు తీసుకుంటాం. అధికారులు తీసుకుంటాం. ఇంకేమన్నా తప్పుడు ఆరోపణలు చేయకూడదు. తప్పుడు ఆరోపణలు మానేయండి. వాస్తవాలు ఉంటే చెప్పండి. నిర్మాణాత్మకంగా ఏది ఉన్న లోటుపాట్లు ఉంటే చెప్పండి. వాటిని చక్కదిద్దే బాధ్యత అందరం తీసుకుందాం. ఇది ఒక మనకిచ్చిన భగవంతుడు వెంకటేశ్వర స్వామి మనకి ఇచ్చిన అవకాశం. ఇది ఈ అవకాశాన్ని మనం ఎంత ఎత్తుకు తీసుకెళ్ళాలో అంత ఎత్తుకు తీసుకెళ్దాం. ఇవాళ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు, కానీ ఉన్నంతలో న్యాయం చేయాలి. మీ బాధ్యత మీరు వహించండి, మా బాధ్యత మేము వహిస్తాం. కలిసి అవసరమైతే రండి, మీరు కూడా రండి, మీకు కూడా గౌరవిందో లేదా సహకరించి అందరూ కలిసి దేవాలయాలు చూసి లేవండి. మీకు కూడా చెప్పండి, లోటుపాట్లు ఉంటే చెప్పండి, చూసి లేవండి, కలిసి పని చేద్దాం. అంతే, చిన్న వాటి మీద వ్యవహారం చెయ్యొద్దు. ఉంటాయి వ్యవస్థలో లోపాలు ఉండమని, తప్పులు జరగమని, అవి పట్టుకుని మాత్రం మీరు దాన్ని భక్తుల మనోభావాలు దెబ్బతీయకండి.
దాన్ని మేము రిక్వెస్ట్ అనుకోనివ్వండి, అభ్యర్థన అనుకోండి, మీరు తీరు మారకపోతే దానికి ఏ విధంగా సమాధానం చెప్పడానికి మేము చెప్తున్నాం. థ్యాంక్ యూ అండి. సార్ మీ మీద ఇంకొక ఆరోపణ చెప్పండి. జరిగింది.